2025 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో ఆదిలాబాద్ తపాలా ప్రధాన కార్యాలయంలో తపాలా సహాయకుడిగా పనిచేస్తున్న శివారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు బెస్ట్ అటాకర్గా అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పటి వరకు ఒక వరల్డ్ కప్ 34వ జాతీయ మ్యాచ్లు ఆడిన అతను ఖోఖోను ఒలింపిక్స్లో ప్రవేశపెడితే భారత్ తరపున ఆడాలని ఉందంటున్న ఖోఖో ఇంటర్నేషనల్ ప్లేయర్ శివారెడ్డితో మా ఏఎన్ఎన్ ఫేస్ టు ఫేస్. ఇటీవల ఢిల్లీలో జరిగిన జనవరి 19న ఢిల్లీలో జరిగినటువంటి ఒక వరల్డ్ కప్ ఖోఖో ఫైనల్లో ఏదైతే భారత్ జట్టు ఫైనల్లో గెలిచి వరల్డ్ కప్ సాధించిన జట్టులో ఆదిలాబాద్ తపాలా ఉద్యోగి శివారెడ్డి ఒకరు ఉండడం జిల్లాకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఆదిలాబాద్ తపాలా కార్యాలయంలో ఉన్నాం. అక్కడ శివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అతన్ని అడిగి అతని యొక్క లక్ష్యాలేంటి, అలాగే ఈ ఖోఖో పట్ల ఆసక్తి ఎలా కలిగింది తదితర విషయాలన్నీ అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. చెప్పండి, అంటే ఖోఖోలో ఇలా అంటే ఈ దాదాపుగా స్పోర్ట్స్ ఆటలు చాలా ఉంటాయి, కానీ ఖోఖోనే ఎంచుకోవడం గల కారణం ఏంటి? ముందుగా నా పేరు శివారెడ్డి సార్. మాది ఈదర్ విలేజ్. ఆ ఈదర్ విలేజ్లో మా స్కూల్లో జడ్పిహెచ్ఎస్ స్కూలు, జడ్పిహెచ్ఎస్ ఈజర, ప్రకాశం జిల్లా, మండలమూరు మండలం. అక్కడ మా స్కూల్లో ఫేమస్ ఏంటంటే ఖోఖో. అప్పటికే మా సీనియర్స్ అందరూ ఖోఖో ఆడుతున్నారు. అక్కడ మా పీఈటీ సార్ వచ్చేసరికి కాశీ విశ్వనాథ్ రెడ్డి, ఆయన ఇంటర్నేషనల్ ఖోఖో ప్లేయరు. ఆయన అప్పటికే వచ్చి ఇంకా నేర్పుతా ఉన్నాడు. నేను 2006 నుంచి నేను ఎంటర్ అయ్యాను అనమాట. 2006లో ఎంటర్ అయ్యా. అంటే అప్పుడు నేను అదే ఆగస్టు 15 ఇట్లా రన్నింగ్ రేసులు పెడతారు కదా, దాంట్లో నేను మా క్లాస్లో సెకండ్ వచ్చా. ఖచ్చితంగా బెస్ట్ 10 మెంబర్స్ ఖచ్చితంగా గేమ్స్కి రావాల్సిందని ఒక రూల్ పెట్టారు. ఆ రూల్తో పాటు ఇంకా నేను గేమ్కి వచ్చాను. అప్పుడు జస్ట్ టైంపాస్గా ఆడేటోళ్ళం, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. గేమ్ అంటే ఇంకా వేరే గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం, కానీ ఖోఖో మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం కాదు. ఎప్పుడైతే నేను ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీకి 2009లో ఎస్ఆర్ అకాడమీకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీకి వెళ్ళాను. అక్కడ సీతారామరెడ్డి సార్ కోచ్. అప్పటి నుంచి నేను స్టేట్మెంట్లు ఆడటం, అలానే నేషనల్స్ ఆడటం, అలానే ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగా. అక్కడ నేను ఎస్ఆర్ ఖోఖో అకాడమీలో 16 సంవత్సరాలు అక్కడే నేను ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. బాపట్ల జిల్లా, పంగులూరు, పంగులూరు. సరే, ఇప్పటిదాకా దాదాపుగా మీరు ఎన్ని అంటే జాతీయ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ స్థాయి కావచ్చు, ఇలా ఎన్ని పోటీలో పాల్గొన్నారు? నేను 2010లో స్టార్ట్ చేశానండి నేషనల్స్ ఆడటం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను నేషనల్స్ ఆడుతూనే ఉన్నా. మొత్తం 35 నేషనల్స్ పార్టిసిపేషన్ చేశా. అలానే 2 ఇంటర్నేషనల్ టెస్ట్ సిరీస్లు పార్టిసిపేషన్ చేశా. ఒకటి జైపూర్లో, ఒకటి ఇంగ్లాండ్లో. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్, అది ఢిల్లీలో జరిగింది. అది 3 అంతర్జాతీయ స్థాయిలో ఆడాను. అలాగే విదేశాల్లో అంటే మన దేశంలో కాకుండా విదేశాల్లో మీ జట్టు తరపున అంటే భారత జట్టు తరపున ఎప్పుడైనా పోయి ఆడారా? 2018లో నేను లండన్ వెళ్ళాను, ఇంగ్లాండ్లో. అప్పుడు మేము ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ పార్టిసిపేషన్ చేసాం. దాంట్లో కూడా మనమే గోల్డ్ మెడల్ కొట్టాం. దాంట్లో నాకు బెస్ట్ చేజర్ అవార్డు కూడా వచ్చింది. అంటే మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం మీరు ఒక్కరే ఉన్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి దాదాపుగా గర్ల్స్ విభాగంలో, అలాగే పురుషుల విభాగంలో కూడా 5 సభ్యులు ఉన్నారు కదా. మరి అక్కడ ప్రభుత్వాలు వాళ్ళకి తగిన ప్రోత్సాహం అయితే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు కదా. మీరు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహకారాన్ని కోరుతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇప్పుడు మోడీ గారితో కలిసి కొంచెం అంటే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అప్రిషియేటింగ్ కావాలండి ఖచ్చితంగా. అంటే అప్రిషియేటింగ్ మన ఇండియాకి పెద్ద మోడీ గారిని కలిసి కొంచెం ఆయనతో సెంట్రల్ నుంచి ఇప్పుడు మాకు పోస్టల్ ఉంది. ఇంకా అట్లానే దీనికంటే అంటే ఈ వరల్డ్ కప్ నన్ను చూసి కాదు, ఈ వరల్డ్ కప్ స్థాయిని చూసి జాబ్ ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఖోఖో కానీ వరల్డ్ కప్ కానీ మనకి దేశానికి పేరు తెచ్చిపెట్టింది. కాబట్టి వరల్డ్ కప్ ఇప్పుడు తర్వాత నేను ఈ జాబ్ చేస్తున్నాను అంటే వరల్డ్ కప్కి చిన్న చూపులా ఉంటుంది, అలానే ఖోఖో చిన్న చూపులా ఉంటుంది. దీన్ని చూసి కొంచెం నాకు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయి. అలానే ఇప్పుడు వరల్డ్ కప్ ఆడున్నాను కాబట్టి దీన్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనుకుంటున్నాను. అలానే స్టేట్ గవర్నమెంట్లో అయితే ఖచ్చితంగా నాకు రవినాథ్ సార్ గారు వీళ్ళు చెప్పారు, ఖచ్చితంగా మనం అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం బాగుంటుంది, మా రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు చేస్తామని చెప్పారు. ఈ ఆటల పట్ల మీ తల్లిదండ్రుల సహకారం కానీ మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది? వాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను ఈ స్థాయిలో అయితే ఉండను. ఎందుకంటే
వాళ్ళు ఏదైనా నా మంచి కోరే చెప్పేటోళ్ళు. ఎందుకంటే చదివేటప్పుడేమో నువ్వు చదువుతుంటే ఆటలకు వెళ్తున్నావు, ఆ చదువు పాడైపోద్ది అని చెప్పేసి అప్పుడు నా మంచి కోసం అన్నారు. కానీ ఆ టైంలో కొంచెం స్ట్రగుల్, అంటే ఆడాలా లేకపోతే ఆపాలా అని. కానీ నేను బాగా ఆడటం చూసి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేశారు. దీనికి కారణం ఎవరంటే మా కోచ్ గారు సీతారాం రెడ్డి. నాకు ఎలా అయితే మోటివేట్ చేసేవాడో మా పేరెంట్స్కి కూడా అలా వచ్చి, ఒకసారి మీ వాడు టాలెంట్ మీకు తెలియట్లేదు, వాడు చాలా బాగా ఆడతాడు, మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే చాలు, మీరు పంపిస్తే చాలు, నేను చూసుకుంటా మొత్తం అని చెప్పేటాడు. ఇంకా అలానే మా ఇంట్లో పేరెంట్స్ కూడా పంపించడం, ఏదైనా అవసరం అయితే ఎమ్మటే ఇంకా నా మీద నమ్మకంతో ఏదైనా అవసరం ఉన్న డబ్బులు కానీ ఏదైనా చూసుకోవటం కానీ, ఇంకా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంటుంది. ఇంకా మాది ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం. దాంతోపాటు అందరూ అప్రిషియేట్ చేయటం వల్ల వాళ్ళ పేరెంట్స్కి ఇంకొంచెం ఉత్సాహం పెరిగి ఇంకా నువ్వు బాగా ఆడాలని చెప్పేసి నాకు సలహాలు సూచనలు ఇవ్వటం, దెబ్బలు తగలకుండా ఉండటం, నువ్వు ఇక్కడ రావాలి, ఇంకొచ్చి కొంచెం డైట్ సరిపోతే మటన్ ఇంకా అలా తింటాం, ఇంకా అట్లా డైట్ మెయింటైన్ కూడా ఫోకస్ ఎక్కువ చేసేటోళ్ళు. అలాగే ఇప్పుడు కప్ గెలిచిన తర్వాత మీకు బెస్ట్ అటాకర్గా అవార్డు కూడా వచ్చింది కదా, ఇది ఒకసారి ప్రేక్షకులకి అవార్డు చూపించండి. బెస్ట్ అటాకర్ అవార్డు అండి. నాకు ఇండియా వర్సెస్ నేపాల్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లోనే నాకు బెస్ట్ అటాకర్గా వచ్చింది. ఇది రావడంతో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మా టీంలో అందరూ బెస్ట్ ప్లేయర్సే, కానీ ఫస్ట్ టైం నాకు అలా రావటం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. భవిష్యత్తులో మీరు అనుకున్నట్టుగా ఒలింపిక్స్కి ఆడాలని, మరిన్ని పథకాలు సాధించాలని చెప్పేసి అమ్మాన్యు ANN ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది తనకు వరల్డ్ కప్లో ఒక సభ్యుడైనందుకు, వరల్డ్ కప్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి శివరెడ్డి చెప్తున్నారు. అలాగే ఇటు కుటుంబ సహకారము, అలాగే ఇటు తపాలా ఉద్యోగుల సహకారము తను ఎదగడం కోసము, అలాగే తనకు ఇటు కేంద్రం నుంచి అలాగే రాష్ట్రం నుంచి కూడా తగిన గుర్తింపు రావాలని, అలాగే ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి శివారెడ్డి ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ANN ఛానల్, ఆదిలాబాద్ నుంచి.